చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో పాస్ చేయిస్తే తెల్లారే అసెంబ్లీలో ప్రవేశపెట్టి తాము కూడా ఆమోదించే బాధ్యత తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఏదైతే రాజకీయ కుట్ర జరుగుతుందో మహిళా రిజర్వేషన్ చేయాలంటే మాకెవరికి అభ్యంతరం లేదు. 543లో 33%, 181 సీట్లు ఎల్లుండి పొద్దున్నే మహిళలకు పార్లమెంట్లో రిజర్వేషన్ ఇయ్యండి. అది అమలైన మళ్ళీ తెల్లారే 119 సీట్లున్న తెలంగాణలో 40 సీట్లకు ఆడబిడ్డలకు తెల్లారే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మీ అందరికి ఆడబిడ్డలకు సీట్లు ఇచ్చే బాధ్యత నాది. చెప్పిన మాట మీద నిలబడే ప్రభుత్వం ఈనాడు ఉంది. వర్గీకరణ చేస్తామని చెప్పినాం కదా, ఈ దేశంలో ఒక్కడైనా చేసిండా? వర్గీకరణ చేసి చూపించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాదా? ఈ వేదిక మీద మిత్రులు లేరా? మీకు అందరూ చూడలేదా? కులగణన చేస్తామని చెప్పినాం కదా. జనగణనతో పాటు భారతదేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. జనగణనలో కులగణన చేసినాం. సజీవ సాక్షి పొన్నం ప్రభాకర్ గారు దీనికి బాధ్యత వహించిన మంత్రి ఇక్కడ లేడా? గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకోవాలని ప్రజలకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఓర్వలేకనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులను తాము తీర్చుతున్నామని అన్నారు రేవంత్ రెడ్డి. గొప్ప మాటలు చెబుతున్న వాళ్లు అంబేద్కర్ విగ్రహానికి ఎన్నిసార్లు నివాళి అర్పించారనేది లెక్క తీయాలని సూచించారు. అన్ని వర్గాలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందజేయాలని ఈనాడు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. 10 ఏళ్ల విధ్వంసం 100 ఏళ్ల నష్టానికి దారితీసింది. దాన్ని ఇవాళ సరిదిద్దుకుంటూ, చక్కదిద్దుకుంటూ, ఆనాడు చేసిన అప్పులను చెల్లించుకుంటూ, తప్పులను సవరించుకుంటూ ఈనాడు పరిపాలన జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, 10 ఏళ్లలో ఆ గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు ఎన్నిసార్లు అంబేద్కర్ గారి జయంతికో వర్ధంతికో హాజరైనరో మీరే లెక్కేసుకోండి. ఇంతకంటే లెక్క అవసరం లేదు.